నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అయితే ఇవాళ రిలీజ్ అయిన ఈగిల్ సినిమా ప్రొడ్యూసర్ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఒక ప్రెస్ మీట్లో. ఇంతకీ అంటే తనకు చెప్పదలుచుకుంది ఏంటి, ఏం చెప్పాడు అంటే ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి తను జరిగిందంటే వివరించడం జరిగింది. ఇంతకు ఆ అంశం ఏంటి, ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. ఇప్పుడు జరిగిన ఒక ప్రెస్ మీట్ లాంటి ఈగిల్ ప్రొడ్యూసర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సినిమా క్వాలిటీ గురించి. అంటే సినిమా సంఘాల కార్మికులన్నీ కొంతమంది దోచుకుంటున్నారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. అది తీవ్రమైన వ్యాఖ్యలే, అవి పరిగణించాలి మనం. సో ఈ వ్యాఖ్యలకి సంబంధించి అసలు ఏంటి, దాని అర్థం ఏంటి, అసలు ఏంటి సినిమా ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది? యాక్చువల్గా టీజీ విశ్వప్రసాద్ గారు చెప్పిన వ్యాఖ్యలు ఏంటంటే ఆయన సంస్థ గురించి మాత్రమే ఆయన మాట్లాడాడు. బేసికల్ ఇప్పటివరకు ఒక 30 వరకు సినిమాలు తీశాడు. ఇక ఫ్యూచర్లో కూడా ఇంకా 30-40 సినిమాలు తీస్తాడు. ప్రజెంట్ ఇప్పుడు ఈగిల్, ఓకేనా. ఆయన సినీ పరిశ్రమలో జరిగే కొన్ని అవినీతి గురించి మాట్లాడాడు. అది కూడా ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక జర్నలిస్ట్ ఏదో క్వశ్చన్ అడిగితే ఆ సందర్భానుసారం వచ్చినటువంటి ఆన్సర్, ఓకేనా. అండ్ ఇప్పుడు దీనివల్ల నేను కూడా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఈవెన్ నేనైనా సరే, నువ్వైనా సరే, మనమైనా సినీ కార్మిక సంఘాలకి వ్యతిరేకం కాదు. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నా, జస్ట్ టీజీ విశ్వప్రసాద్ గారు మాట్లాడినటువంటి మాటల్ని మనకి తెలిసినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ని కలిపి నేను చెప్తున్నా, అంతే. డన్. ఇప్పుడు ఆయన కూడా అదే క్లారిటీ ఇచ్చాడు. తను ఏ సినీ కార్మిక సంఘాలకి వ్యతిరేకం కాదు. కొందరు కావాలని అది ఇది అంటే అనుకుంటే అనుకోని, ఇక వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం, దండగా. ఇప్పుడు ఏం జరుగుతుంటే అవినీతి, సినీ పరిశ్రమలో జరిగే అవినీతి ఏంటంటే, అంటే ఈయన ప్రాబ్లం, ప్రొడ్యూసర్ ధనాన్ని దోచుకుంటారు, కార్మికుల కష్టాన్ని దోచుకుంటారు, వీళ్ళు అనుభవిస్తారు. ఓకే, అంతేనా. అంటే లైక్ ఇప్పుడు నువ్వు క్యారెక్టర్ చేయడానికి వచ్చావు, నీ క్యారెక్టర్కి ప్రొడ్యూసర్, ఇప్పుడు మేనేజర్ కానీ క్యాషియర్ కానీ రిలీజ్ చేసిన అమౌంట్ ఏంటంటే 10,000 పర్ డే. 10 రోజులు చేసావు, ₹1,00,000 నీకు అందాలి. అవును. కొత్త దానివి, యాక్చువల్గా నీకు అట్లా ఇవ్వరు, నువ్వు నా తరఫున వచ్చావు కాబట్టి మొత్తం నేనే చూసుకుంటా అని చెప్పేసి నీకు 2,000 ఇచ్చి వాడు 8,000 తీసుకుంటాడు నీ పర్ డే. అంటే వాడు 80,000 తీసుకొని నీకు 20,000 ఇస్తాడు, ఓకేనా. దీనివల్ల సినీ క్వాలిటీ ఎలా దెబ్బతింటుంది అనేది కూడా నేను చెప్తా. నీకు మధ్యలో తెలిసినా తెలియకపోయినా, లేకపోతే కొంచెం అరే ఇంత చేసినా నాకు ఇంతేనా 2,000 ఏం లేదులే అన్నట్టు యాక్ట్ చేస్తావు, అంతే. వచ్చామా, పని చూసుకున్నామా, నా డబ్బులు నాకు వచ్చాయని వెళ్ళిపోతావు. కానీ ఆడిషన్కి వెళ్ళినప్పుడు మాత్రం అసలు ఈ సినిమాలో నేను ఇరగ తీస్తే నెక్స్ట్ నాకు 10 సినిమాలు వస్తాయి అనే ఒక ఇంటెన్షన్తో, క్యూరియాసిటీతో వెళ్తావు, కసితో వెళ్తావు. తీరా అక్కడ జరిగే ఆ పనులన్నీ చూసి చీ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొంతమంది అమ్మాయిల్ని కమిట్మెంట్లు అడుగుతారు, క్యారెక్టర్ ఇవ్వాలంటే ఖచ్చితంగా కాస్టింగ్ కౌచ్. అది కూడా అది వేరే సబ్జెక్ట్, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఈ సినిమా పరిశ్రమ జరిగే అవినీతి ఏంటంటే ఇంకోటి, ప్రొడక్షన్ మేనేజర్లు ఉంటారు. వీళ్ళు ఏంటంటే మనకు ఫుడ్ పెట్టాలి. నేను ఏ ప్రొడక్షన్ మేనేజర్ గురించి తప్పుగా మాట్లాడట్లా, బట్ జస్ట్ ఇలా జరుగుతున్నాయి అనే ఒక 2-3 అంశాల గురించి చెప్తున్నా. అంటే ఒకరిద్దరు గురించి అంతే, మిగతా మళ్ళీ అందరూ మేము ఇట్లాంటి వాళ్ళ అనుకోవద్దు. ఏం చేస్తాడంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్కి పంపిస్తారు కదా, మీల్స్కి. ఈరోజు ప్రొడ్యూసర్గా ఇప్పుడు నేను ₹1,00,000 ఇచ్చి వీళ్ళందరికీ అదేదో పెట్టమని చెప్తా. వీడు అందులో 50,000 మింగి మిగతా 50,000తో ఏదో నాసిరకమైన ఫుడ్ ఏదో తెస్తాడు, ఓకేనా. అది కూడా ఏంటంటే నేను 10 ఫుల్ మీల్స్ ఆర్డర్ చేస్తా, నువ్వు కడుపు నిండా తినాలని 10 మంది 10 కడుపు నిండా 10 మీల్స్ ఆర్డర్ చేస్తా. వీళ్ళ 10 మీల్స్ని 20 మందికి పెడతారు, చిన్నగా వేసేసి ఒక గరిటేసి ఒకటి వేయకుండా. నోరు తెలిసి వీళ్ళు అడగలేరు, ఎందుకంటే అమ్మో పెద్ద సంస్థ, మేము ఏదో పని చేయడానికి వచ్చాము మా పని మేము చూసుకున్నామా వెళ్ళామా మాకు చాలు, ఎందుకు వచ్చినా గొడవ అనే ఉంటారే తప్పితే వేరే ఏం ఉండదు. కానీ వాళ్ళు మాత్రం ఇక ఏం మాట్లాడలేరు ఎవరు కూడా. ఈవెన్ పెరుగు విషయంలో కూడా చెప్తాను నేను, డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి వెళ్ళే క్యారేజ్లో నీట్ గడ్డ పెరుగు వెళ్తుంది. నెక్స్ట్ కేటగిరీ జూనియర్ ఆర్టిస్టులకి ఏంటంటే మజ్జిగ పోస్తారు, ఒక ఇంత పెరుగులో ఇంత నీళ్లు పోసి. కానీ ప్రొడ్యూసర్ అట్లా ఇవ్వడు, ప్రతి ఒక్కడికి ఆ మీల్స్ వెళ్ళాలనే చెప్తాడు. రామోజీ ఫిలిం సిటీలో జరగదు ఇది, ఎందుకంటే అక్కడ ఎవరికైనా సరే ప్లేట్ అలాగే వస్తుంది, క్వాలిటీగా వస్తుంది. అంటే అక్కడ పెరుగుకి సపరేట్ కప్పులు, టిఫిన్కి సపరేట్, అన్ని నీట్గా అంటే ఒక సిస్టమేటిక్గా వస్తాయి. రామోజీ ఫిలిమ్స్ అంటే పర్ ప్లేట్ కాస్ట్ లాగా ఇప్పుడు ఒక బ్యాంక్వెట్ హాల్ బుక్ చేసుకున్నట్టే అట్లా. సో దాన్ని బయట మాత్రం ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ నెక్స్ట్ సరే ఇదొకటి. అంటే ఇప్పుడు
ఆ యూనియన్ చచ్చినట్టు ఆ ప్రొడక్షన్ మేనేజర్నే పెట్టుకోవాలి, అతను ఆ వంట చేసే టీ మాస్టర్ వాళ్ళనే పెట్టుకోవాలి. కానీ వాళ్ళు ఏంటంటే సగం డబ్బులు తీసుకొని సగం ఏదో చేస్తారు. ఇది అవినీతి. యాక్చువల్గా ప్రొడక్షన్ మేనేజర్కి ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇస్తా యాజ్ ఎ ప్రొడ్యూసర్. ఆయన జీతం ఆయనకు ఉంటుంది, ఆయన విలువ ఆయనకు ఉంటుంది, ఆయనవన్నీ ఆయనకు ఉంటాయి. అయినా సరే దీంట్లో కకృతి పడతా ఉంటారు ప్రతి దాంట్లో. నెక్స్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అని ఒకడు వస్తాడు. కాస్ట్యూమర్ అందరికీ బట్టలు కుట్టాలి నీట్గా, ఏదో ఉంటుంది సంథింగ్. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్కి ఏం చేస్తా, ఇప్పుడు అసలు ఈ సినిమా ఈగల్ సినిమానే క్లాత్ గురించి కదా, క్లాత్ గురించి మాట్లాడుకున్నాం. హీరోయిన్కి డ్రెస్ ఇవ్వడం అంటే డ్రెస్ ఏదో ఒకటి కుట్టి ఆ మొహన పడేయడం కాదు. వాళ్ళకంటూ కొంచెము స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి. అందరికి అన్ని క్లాతులు పడవమా. బెనారస్ చాలా మందికి పడదు. బెనారస్ లో మంచి క్వాలిటీ ఇస్తే పడుతుంది. వెనక శారీ లోపల పీసులు వేస్తాయా, అది వేసుకొని ఎండలను వాటి తెలిస్తే లోపల ర్యాషెస్ వస్తాయి. అవన్నీ అది మెటాలిక్ టైప్ యాజ్ ఎ లేడీ నీకు తెలుసు అవన్నీ. అండ్ నెక్స్ట్ చెమ్కీలు ఏవో వేస్తారు వెనకాల వైపు, అవన్నీ గుచ్చుకునేటివి ఉంటాయి, సరిగ్గా లైనింగ్ కూడా వేయరు. బేసికల్ ఇప్పుడు మంచి క్వాలిటీ డిజైనర్ ఏం చేస్తాడంటే దానికి ఒక లైనింగ్ వేసి ఇంకా ఏదో చేసి లోపల కూడా 3-4 లేయర్స్ వేసి నీకు ఎందుకు ఇస్తాడంటే అది కనబడాలి. అండ్ కెమెరాకి అందంగా కనబడాలి, నీకు స్కిన్ ఫ్రెండ్లీగా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్ డైరెక్టర్ ఏ సెట్ అయితే వేసాడో దానికి అందంగా ఉండాలి. ఆ ఫారిన్ లొకేషన్స్కి వెళ్తే ఆ వెనకాల ఎన్విరాన్మెంట్కి నువ్వు కనబడాలి, అందంగా ఉండాలి. ఇన్ని ఉంటాయి కాస్ట్యూమ్ డిజైనర్కి. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆ సీన్, అండ్ మళ్ళీ ఆ సీన్ కరెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ సీన్, మొగుడు బెడ్ మీద ఉన్నాడు, ఈమె పట్టు చీర ఇవ్వద్దు కాస్ట్యూమర్, సింపుల్ అది డల్ కలర్స్ ఇవ్వాలి. అంటే లైక్ ఇంగ్లీష్ కలర్స్ కొన్ని ఉంటాయి కదా, బ్రౌనిష్ సమ్ కైండ్ ఆఫ్, అంటే ఆ డల్ కనబడాలి నీ మొహంలో. మీ మొహంలో కనబడకపోయినా సీన్ అలా రక్తి కట్టాలంటే కొంచెం డల్ కాస్ట్యూమ్సే ఇవ్వాలి. సలార్లో ఇవ్వాలి అన్ని డల్ కలర్ కాస్ట్యూమ్స్. అంటే ఆ ఏరియా అది ఆ సీన్ రక్తి కట్టించాలని. బ్రైట్ ఇవ్వకూడదు అనమాట. ఇప్పుడు మొగుడు హాస్పిటల్లో ఉన్నాడు, ఇవి బ్రైట్ శారీ కట్టుకొని వెళ్ళదు. అంటే సీన్ అట్లా ఉంటుంది. అది అంటే మనిషికి కూడా కన్విన్స్ అవ్వాలి అంటే సంథింగ్. కాస్ట్యూమ్స్ కూడా మాట్లాడతాయి. సో ఇన్ని ఉంటాయి. యాక్చువల్గా ఒక పర్ఫెక్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అయితే ఇవన్నీ చూసుకుంటారు. కానీ కాస్ట్యూమ్ డిజైనర్లని పెట్టుకోకుండా కాస్ట్యూమర్ సంఘాన్ని పెట్టుకోవాలి, సినీ కార్మిక సంఘం కాబట్టి. వీళ్ళు ఏం చేస్తారు, పీలికలన్నీ ఎక్కడెక్కడ ఏవేవో తెచ్చేసి అతుకుల బొంతలు చేసి అలా మొహన కొట్టేస్తారు. ప్రొడ్యూసర్ నీకు కరెక్ట్గానే, నీకు ఫర్ ఎగ్జాంపుల్ మల్మల్ క్లాత్తో డ్రెస్ కుట్టించమని నేను 50,000 ఇచ్చా, వాడు ఇంకేదో తీసుకొచ్చి సేమ్ అలాగే చూపించి 5,000 తెచ్చి నీ మొహన పడేస్తాను. ఇది అవినీతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్యూమ్. నెక్స్ట్ మేకప్ విషయానికి వెళ్దాం. మేకప్ విషయంలో కూడా హీరోయిన్కి ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ఇంతే ఉంది, నేను కొత్త విగ్గులు కొన్ని తీసుకురా అని చెప్పి నీకు డబ్బులు ఇచ్చా 2 లక్షలు. నువ్వు నీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయే కడిగి వాడేస్తా ఉంటావు, ఆల్రెడీ 10 సినిమాలకు చేసినవి. అంటే కొంచెం నువ్వు మేకప్లో నేర్పరి కాబట్టి కొంచెం అందంగా అల్లుతావు, కనిపిస్తుంది, బాగానే కనపడుతుంది. అండ్ పర్ఫెక్ట్ ఇంకో క్వాలిటీ ఇవ్వమని నేను చెప్తా, కానీ ఆ క్వాలిటీ బదులు ఇంకో క్వాలిటీ తెస్తాను. దానివల్ల ఆ పిల్లకి ఆ గమ్ము పడకలో లేక ఇంకేమో చేయకో ఇప్పుడు బాగానే ఉంటుంది ఈ సినిమా అంతా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమెకి లోపలంతా ఏవేవో అయిపోతా ఉంటాయి. కొన్ని సినిమాలో మనం హీరోయిన్స్ కి చూస్తూ ఉంటాము ఇక్కడ పింపుల్స్ కొన్ని సీన్స్ లో, కానీ అయినా సరే ఎందుకు తీస్తారు అంటే చచ్చినట్టు షూట్ కంప్లీట్ చేయాలి. అమ్మాయికి ఏమో అది పడలేదు, ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అన్ని వస్తూ ఉంటాయి, కొంతమందికి డాండ్రఫ్ కూడా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు మేకప్ మ్యాన్ పెట్టాము అంటే ఫస్ట్ హీరోయిన్ తో కాసేపు మాట్లాడి ఆమెతో పాటు ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి ఆమె స్కిన్ కి ఎలాంటివి పడతాయో ఏంటనేది తీసుకోవాలి. ఓకేనా? అంటే ఈవెన్ నైట్ టైం అయినా సరే కొన్ని ఉంటాయి, అంటే గ్లైకోలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్ ఇట్లాంటివి బ్రైట్నెస్ అంటే డ్రై స్కిన్ లేకపోతే ఆయిల్ స్కిన్ ఇలాంటివన్నీ కూడా చూసుకొని మనం ఇవన్నీ చేసుకోవాలి. కానీ ఇక్కడ పిల్ల పర్సనల్ కేర్ ఏం వాడుతుందో కూడా నువ్వు తెలుసుకొని దానికి తగ్గ మేకప్ నువ్వు వేసుకోవాలి. ఆ బ్రాండ్లు ఏవో ఉన్నాయి అంటే అందులో ఇప్పుడు నియసినమైడ్ కొన్ని ఉంటాయి, రెటినాల్, ఇంకా ఏవో హైడ్రోలోనిక్ యాసిడ్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. కొంతమందికి పడతాయి, కొంతమందికి పడవు. ఐటమ్స్ ఏ ఉన్నాయి అవన్నీ చూసుకొని వెళ్ళాలి. అంటే పద్ధతి పాడుగా వెళ్తే, ఈ పద్ధతి పాడుగా వెళ్ళమనే నిర్మాత డబ్బులు ఇస్తాడు, 1 లక్ష రూపాయలు దానికి ఇస్తాడు కేటాయించి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ ఈయన తీసుకొని 10,000కి ఏవేవో తెచ్చేస్తారు టోలీ చౌకీలో మార్కెట్లో నుంచి తెచ్చి వీళ్ళకి పూసేస్తారు. సినిమా ఫస్ట్ షెడ్యూల్ కొన్ని సీన్లు బాగుంటది హీరో, కొన్ని సీన్లో ఎక్కువ రాకుంటది. ఏమైందంటే ఆమె స్కిన్ పాడైంది, అయినా సరే ఎందుకు తీసారు సీన్ సార్, చచ్చినట్టు ఆ రోజు చేయాలి, లేకపోతే డేట్స్ అంతే కదా. ఇది అంటే క్వాలిటీ, సినిమా క్వాలిటీ నష్టం ఎక్కడ జరుగుతుందంటే ఇదే క్వాలిటీ నష్టం అంటే ఇంకేం ఉండవు ఫ్రీగా.
కొంతమంది ఆర్టిస్టులు నైట్ ఓ దగ్గరికి వెళ్తారు, మార్నింగ్ ఓ దగ్గరికి వెళ్తారు, ఇంకో దగ్గరికి వెళ్ళి బిజీగా పని చేస్తూ ఉంటారు. నీ దగ్గరకు కూడా వచ్చాడు పాపం. ఆ రోజు ఆ క్యారెక్టర్కి ఆయన మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి నీట్గా సోల్ చేసి నీ సీన్ రక్తి కడుతుంది. కానీ ఆ బిజీ పర్సన్ని నువ్వు ఎంచుకోవడం వల్ల, అంటే ఆర్టిస్ట్ తీసుకోవద్దని నేను చెప్పట్లా. ఇప్పుడు ఆర్టిస్ట్ పొద్దున సినిమా చేసి నీ దగ్గరకు వచ్చాడు, వెంటనే వైజాగ్ ఫ్లైట్ ఎక్కి నీ దగ్గరకు వచ్చేసాడు, స్నానం కూడా చేసాడు, దగ్గర తొందరగా వచ్చి నీ సీన్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతాడు ఏదో రకంగా. అది క్వాలిటీ దెబ్బతింటాం. నువ్వు అదే ఆర్టిస్ట్ బదులు ఇంకొకరిని పెట్టుకో, పొద్దునే నీ స్టూడియోకి వచ్చి చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి ఆయన హోటల్ రూమ్ ఇవ్వు, ఆయన పెట్టుకో, ఆ సీన్ని అతనికంటే ఇతను ఇంకా బాగా చేస్తాడు. అంటే అక్కడ క్వాలిటీ దెబ్బతింటాం. అంటే సినిమా క్వాలిటీ అంటే స్క్రీన్ మీద అది కాదు, ఈ క్వాలిటీస్ కూడా దెబ్బతింటా ఉంటాయి. అంటే ఒక సీన్ ని రత్తి కట్టించడం అంటే వాళ్ళు అలసిపోయి ఆ డల్ ఫేసెస్ లో ఉంటే జనాలు చూడరు. ఎప్పుడైనా కూడా ఒక ఎయిడ్ చేసిన ఎమోషన్ సీన్ ఎలా ఉండాలో అలానే ఉండాలి, ఫన్నీ సీన్ అలానే ఉండాలి, ఒకవేళ ఒక ఇంట్లో ఫ్యామిలీ సీన్ అయితే అలానే ఉండాలి. కానీ కొంతమంది ఫేసెస్ లో మనం చూస్తూనే ఉంటాం, సినిమాకి ఆ సీన్ కి వాళ్ళ ఫేసెస్ కి సంబంధం ఉండదు. అండ్ ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టుల గురించి మాట్లాడదాం. జూనియర్ ఆర్టిస్టులకు ఒక యూనియన్ ఉంది, ప్రతి సినిమాకి వాళ్ళని వాడుకోవాలని కూడా ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. వీళ్ళు ఏజెంట్లు ఏం చేస్తారంటే సగం మంది కార్డు ఉన్న వాళ్ళని పెట్టుకొని మిగతా సగం మంది బయట వాళ్ళని తెస్తారు, కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళని ఎవరెవరినో తెచ్చి అక్కడ వెనకాల వేస్తారు. వాళ్ళకి ప్రొడ్యూసర్ మనిషికి 1000 రూపాయలు అని యూనియన్ రేటు 1500 అని 2000 అని ఇస్తాడు. వీళ్ళవన్నీ తీసుకొని 100-200 ఇచ్చేసి ఇంకా ఫ్రీగా కూడా చాలా షూటింగ్ చూసాకపో అన్నట్టు వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో అవే వేషాలు వేస్తారు. మనం కెమెరా పెట్టి ఫ్రేమ్ ఎంత చూసుకున్నా వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. ఒకటి ఇట్లా కెమెరా చూస్తూ ఉంటాడు, ఒకటి ఇట్లా ఏదో ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, వింతగానే ఉంటాయి. కానీ ఇక పట్టించుకోలేము. ఆ రోజు డే లైట్ అయ్యేలోపు ఆ సీన్ కంప్లీట్ చేయాలి, లేదంటే మళ్ళీ అది నెక్స్ట్ డే అవుతుంది. రిస్క్. వాడు నటించాలి అంటే నటన తెచ్చుంటే నువ్వు తెచ్చి పెట్టాలి. ఆ నటన తెలిసిన తేయడానికే నీకు డబ్బులు ఇచ్చాను నేను. నువ్వు ఎవరిని పడితే వాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టావు, వాడికి నటన రాదు, నీడు అందులో వాడు డబ్బులు తీసి ఇక్కడ క్వాలిటీ మిస్. సో ఇట్లాంటి అవకతవకలు అంటే కొన్నిసార్లు నేను పేమెంట్ ఇచ్చినా నీకు అందని రోజులు కూడా ఉంటాయి. ఇవన్నీ నా దగ్గర నా యూనియన్లో జరగొద్దు. నా కార్మికులకు ఎవరికైనా సరే, నా సినిమాలకు ఇప్పటివరకు పనిచేసిన వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నా దగ్గరకు వస్తే నేను సాల్వ్ చేస్తాను. నేను కేవలం నా సినిమాల గురించి మాత్రమే, ప్రొడక్షన్ జరిగే అవినీతి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, మిగతా వాళ్ళకి నాకు సంబంధం లేదు. ఈయన క్లారిటీ ఆల్రెడీ ఇచ్చేసాడు. అంటే ఇది ఇప్పుడు ఈయన ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కూడా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందంటారా? కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడరు. కానీ ఇతను అన్నది చాలా మంచి ఒకటే లైన్ గుర్తుపెట్టుకో, నా ధనాన్ని దోచుకుంటున్నారు, వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారు, మధ్యలో వీళ్ళు బాగుపడుతున్నారు. రైట్, అవునా? ఊరికి నేను నీకు ధనం ఇస్తున్నా, వాడి కష్టాన్ని నువ్వు దోచుకుంటున్నావు, నువ్వు బాగుపడుతున్నావు, నువ్వు ఎందుకు ఇలా? అండ్ నీ పేమెంట్ నువ్వు తీసుకుంటున్నావు, అన్ని రకాలుగా లాభపడేది మధ్యలో వీళ్ళు మీడియేటర్స్. సో అందుకని చెప్పేసి ఇట్లాంటి అవినీతులు జరగకుండా చూసుకుంటే మంచిది అన్నట్టుగా ఆయన ఒక మంచి ప్రకటన విడుదల చేశాడు. దాన్ని పాజిటివ్గానే చూడాలి తప్ప మిగతా వాళ్ళందరూ ఎవరిని కించపరిచినట్టు కాదు, ఏమీ కాదు, నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు.